వాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, పూజార్హుడైన తండ్రి, ఉదయకాల సమయంలో నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు మాకు చూపిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పనికిరానంటి వారమైన మమ్మల్ని మీరు ఏర్పరచుకొని మిమ్మల్ని గొప్ప చేయడానికి మీరు చూపిన కృపకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు సహాయం చేశారు. ముందున్న సమయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రకటించిన ప్రతి ప్రకటనను మీరే దీవించి ఆశ్రయించండి. ఆ విధంగా ప్రార్థన చేయడానికి కూడా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీ రాజ్యవ్యాప్తి కోసం కానుకలు చేసి ఉంటుండగా చక్కగా ఉపయోగపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన వారందరి అవసరాలు అక్కర్లు మీరు ఎరిగి ఉన్నారు. వారి అవసరాలు అక్కర్లు మీరే తీర్చమని వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. నిలబడిన నన్ను మరుగు చేయమని ప్రార్థిస్తున్నాం. పనికిరానంటి వాడను, యోగ్యుని కాదు, ధూళి దిమ్ము లాంటి వారిని నన్ను జ్ఞాపకం చేసుకొని నా మాటలు కాకుండా మీ మాటలు అందించమని మీరే మహిమ ప్రభావం పొందమని విన్న వారి హృదయంలో కార్యం జరిగించమని మా ప్రాణప్రియుడు తిరిగి రానైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుత్వాలు మనకు ఒక శ్లోకాన్ని చెప్పి ఉంటాయి. మనకందరికీ బాగా తెలిసిన విషయమే. టైం 8:40 అయిందని అనుకుంటున్నాను. ప్రభుత్వం ఒక మాట చెప్తుంది, ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, మూడవారు వద్దు అని. అది అందరికీ తెలిసిన మాటే కదా. సంఘాలలో ఇప్పుడు ఎక్కువ మాట ఏంటంటే 30 నిమిషాలు ముద్దు, 45 హద్దు, ఆ తర్వాత వాక్యం వద్దని అనమాట. ముద్దు హద్దులోనే మనం కూడా చెప్పుకొని ముగించుకొని వెళ్ళిపోదాం. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో 7 శ్రేష్టమైన భక్తులు ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారి పేర్లు స్పష్టంగా ఉన్నాయి. విశ్వాస వీరుల పట్టిక అంటారు. విశ్వాస వీరులకు ఎవరంటే అబ్రహాం అనేది మనం చూస్తున్నాం. మొదటిగా ఎవరు అంటే శ్రేష్టమైన భక్తుడు అంటే హేబేలు. అతను ఏం చేశాడంటే శ్రేష్టమైన బలి అర్పించాడు. అంటే శ్రేష్టమైన ఆరాధన చేసినట్టుగా మనం చూస్తున్నాం. హేబేలు మొదటివారు. రెండోవారు ఎవరంటే హనోకుగా చూస్తున్నాం. హనోకు దేవునితో నడిచినట్టుగా చూస్తున్నాం. శ్రేష్టమైన వాడు అంటే శ్రేష్టంగా నడిచిన వాడుగా చూస్తున్నాం. అదేవిధంగా నోవహు మూడో వ్యక్తి ఎవరు అంటే నోవహు. ఆయన ఏం చేశాడంటే దేవుడు చెప్పిన పనిని చేశాడు. ఏ పని చేశాడంటే నోవహును ఏం చెప్పాడు, ఓడ కట్టమని చెప్పాడు. ఆ ఓడ అతను దేవుడు చెప్పినట్టు చేశాడు, పనిని పూర్తి చేసినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా నాలుగో వ్యక్తి అబ్రహాముగా చూస్తున్నాం. అతను ఎవరంటే విశ్వాసులకు తండ్రిగా చూస్తున్నాం. ఆ దేవుడు పిలిచినప్పుడు అతడు తన తండ్రిని, తన తల్లిని, తన దేశంను విడిచిపెట్టి వచ్చినట్టుగా చూస్తున్నాం. అతను ఎక్కడికి పోయేది కూడా తెలియకుండానే వచ్చాడు. అంటే విశ్వాసంను బట్టి అబ్రహాం వచ్చినట్టుగా చూస్తున్నాం. నాలుగో వారు ఎవరంటే అబ్రహాంగా చూస్తున్నాం. అదేవిధంగా తనకు పుట్టిన కుమారుడు ఇస్సాకు, ఆయన ఏమై ఉన్నాడంటే విధేయత. బలి అర్పించినప్పుడు ఒక మాట కూడా తండ్రికి ఎదురు చెప్పని వాడు ఇస్సాకుగా చూస్తున్నాం. 5వ వారు అయిపోయినారు. 6వ వారు యాకోబు. యాకోబు అంటే దేవునితో పోరాడి ఆశీర్వాదం పొందినవాడు, లేకుంటే విజయం పొందినవాడుగా చూస్తున్నాం. ఇప్పుడు 7వ వ్యక్తి ఎవరంటే మనం చదువుకున్న భాగంలో మనకు అర్థమైన వ్యక్తి ఎవరంటే యోసేపుగా చూస్తున్నాం. యోసేపు అంటే మహిమ పొందిన వ్యక్తిగా చూస్తున్నాం. యోసేపు అంటే ఎవరు? మహిమ పొందిన వ్యక్తిగా చూస్తున్నాం. ఈ 7 భక్తులు ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు చదువుకున్న వారు యోసేపు అంటే మహిమ పొందిన యోసేపుగా చూస్తున్నాం. దీనికి సహాయకరంగా పేతురు రాసిన మొదటి పత్రిక చూస్తాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము
10వ మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఇప్పుడు మనము చూస్తున్న వ్యక్తి ఏసేపు జీవితంలో మనము ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఏసేపు ఎవరంటే యేసు ప్రభుకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా మనం గమనించగలం. ఈ 37వ అధ్యాయంలో అతడు ఏమైనాడంటే గొర్రెల కాపరిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అతడు గొర్రెలు మేపేవాడుగా ఉన్నట్టు చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు అంటే గొప్ప కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కాపరిగా ఈ లోకానికి చేరి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఏసేపు చెడుతనమును గూర్చి తండ్రికి సమాచారం ఇచ్చిన వాడుగా చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిలో చెడుతనం లేదు. మన చెడుతనాన్ని తీసివేయడానికి ఆ పరలోకా నుంచి ఈ భూలోకానికి ఆయన దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకోటి ఏదంటే యాకోబు ఏసేపును ప్రేమించిన వ్యక్తిగా చూస్తున్నాం. అంటే ప్రేమింపబడిన ఏసేపుగా చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా తండ్రికి ఇష్టమైన కుమారుడు, ప్రేమించబడిన కుమారుడు, ఏకైక కుమారుడుగా మనం చూస్తున్నాం. ఆ ప్రియ ప్రభువులు వారు చెప్తారు కదా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ప్రియ కుమారుని యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఏసేపుకు విచిత్రమైన అంగి ఉన్నట్టుగా చూస్తున్నాం, విచిత్రమైన నిలువుటంగి ఉన్నట్టుగా చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి కూడా ఆ నిలువుటంగి అది కుట్టు లేని అంగిగా చూస్తున్నాం. కుట్టు లేదు అంటే ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ అపవిత్రత లేనట్టుగా చూస్తున్నాం. నిలువుటంగి యొక్క విశేషం ఏమంటే ఏ దోషము లేదు, ఏ పాపం లేదు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా ఏసేపు మీద ఎవరు పగబట్టారంటే అన్నలు పగబట్టినట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన క్రీస్తుల వారి మీద కూడా సొంత వారే పగబట్టినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా ఏసేపు మీద శోధన వచ్చినట్టుగా మనం 39వ అధ్యాయంలో చూడగలం. ఆ స్త్రీ మాటికి శోధించినప్పుడు ఆయన తప్పించుకున్నట్టుగా చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఆ సాతాను చేత శోధింపబడినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా ఏసేపు ఏమైనాడంటే రూపవంతుడుగా ఉన్నాడు, సుందరుడై ఉన్నట్టుగా 39వ అధ్యాయంలో మనం చూడగలం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా 10,000 మందిలో సులువుగా గుర్తింపదగిన వ్యక్తిగా చూస్తున్నాం. ఆ 10,000 మందిలో ఒక అతన్ని గుర్తించడం చాలా కష్టమైన విషయం. ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక 1000 మంది 2,000 మంది ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు పిల్లల్ని ఏడో వదిలిపెట్టి పోయింటారు, తల్లిదండ్రులు ఏడో అంటారు, కానీ వాళ్ళని ఎతుకుతూ ఉంటారు ఏడున్నాడని. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సులువుగా గుర్తించడం, అంత రూపవంతుడు అన్నమాట మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు. అదేవిధంగా ఏసేపును అమ్మి వేసిన అన్నలుగా చూస్తున్నాం. ఎంతకు అంటే 20 తులముల వెండికి అమ్మి వేసినట్టుగా చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కూడా అమ్మి వేసినట్టుగా చూస్తున్నాం, రూకలకు అమ్మి వేసినట్టుగా చూస్తున్నాం. ఏసేపు గుంటలో వేయబడినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధిలో పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ గుంటలో ఆ ఖాళీ ప్లేస్ అంటే ఏమీ లేదు, నిర్మానుష్యంగా ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా సమాధిలో పెట్టబడినట్టుగా చూస్తున్నాం. ఏసేపు ఆ గుంట నుంచి పైకి తీయబడ్డాడు. అదేవిధంగా మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా సమాధిలో నుంచి పైకి తీయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచినట్టుగా చూస్తున్నాం. ఈ విధంగా చాలా పోలికలు, ఆ ఛాయ అంటారు కదా, మనం ముందు నడుస్తున్నప్పుడు ఆ ఎండలో మన ఛాయ ముందు పడుతూ ఉంటుంది అన్నమాట, మనకంటే మన నీడ ముందు వెళ్తూ ఉంటుంది. ఆ విధంగా ఆ ఛాయగా ఆ యేసుక్రీస్తుల ప్రభువుల వారికి ఛాయగా ఈ ఏసేపు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా చాలా విశేషమైన శ్రేష్టమైన అనుభవాలు ఏసేపులో ఉన్నాయి. దాదాపు 100కు ఎక్కువే పోలికలు ఉన్నట్టు భక్తులు చెప్తారు. పోలికలు అంటే చాలా దగ్గరి పోలికలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న విషయంలో ఏసేపు యొక్క ధ్యానాలు మనం చూస్తున్నాం. 3వ వచనం 4వ వచనం చూస్తాం చూడండి. ఆదికాండము 37వ అధ్యాయము 3-4. మరియు ఏసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు
తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. ఇక్కడ యాకోబుకు ఎంతమంది కుమారులు మనకందరికీ తెలిసిన విషయమే. ఈ వాక్య భాగం చాలా సార్లు దేవుని సేవకులు కానీ వాక్యం ఎరిగిన వారు చెప్పి ఉంటారు. యాకోబుకు 12 మంది కుమారులుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 12 మందిలో యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించిన వాడుగా చూస్తున్నాం. ప్రేమించడం మాత్రమే కాదు, ఇష్టమైన కుమారుడు అంటే శ్రేష్టమైన కుమారుడుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో ఒక 5-6 మంది పిల్లలు ఉన్నప్పుడు అందరికంటే ఒకరిని మిన్నగా ఎక్కువగా తల్లిదండ్రులు ప్రేమించేవారుగా ఉంటారు కదా. శ్రేష్టమైన కుమారుడు అనే విధంగా మనం యోసేపును చూస్తాం. మనం చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువును గూర్చిన వచనం అది. ఆయన శ్రమ పెట్టబడి తర్వాత మహిమపరచబడినట్టుగా చూస్తున్నాం. యేసు క్రీస్తులో ప్రభువారు మనం ఆరాధనలో చూసినప్పుడు ఆయన శ్రమ పట్టబడినాడు, తర్వాత మహిమ ఉన్నది. యోసేపులో కూడా ఫస్ట్ శ్రమ ఉన్నది, తర్వాత మహిమ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంటర్ 10th రాసిన వారు ఆ సంవత్సరం అంతా స్కూల్కి కానీ కాలేజ్ కానీ పోకోకుండా ఏం చేస్తారంటే రోజు ఇంటి దగ్గర ఉండి తల కింద బుక్ పెట్టుకొని ఆ సంవత్సరానికి ఏదో లాస్ట్ ఎగ్జామ్ జరిగే రోజు పోయి మనం ఎగ్జామ్ రాసినప్పుడు మనం ఏం చేస్తామంటే విజయం పొందుతామా? మనం విజయం పొందలేదు. ఇప్పుడే దేవుని సేవకులు చెప్పినట్టు చాలామంది ఇంటర్ పాస్ అయ్యారు. వాళ్లకు శ్రమ ఉన్నది. సంవత్సరం అంతా శ్రమ పడితే కానీ సంవత్సరంలో వారు రాసే ఎగ్జామ్లో ఫలితం ఉండదు, అంటే మహిమ ఉండదు. చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు రైతు ఏం కావాలంటే పొలంలో శ్రమపరచబడాలి, తర్వాత అతనికి ఫలితం ఉంటుంది. అతను వేసిన పంట అతను శ్రమకు లేకుండా ఫలితం రావాలంటే అది ఎంత మాత్రము కుదురుకోదు. ఎవరైనా ఉద్యోగం చేసేటప్పుడు అతను కష్టపడాలి, తర్వాత ఫలితం అంటే ప్రమోషన్ ఉంటుంది. ఆ విధంగా మన జీవితాల్లో కూడా శ్రమ చాలా విశేషమైనది. విశ్వాసి జీవితంలో శ్రమ లేకుండా ఉండడం అది ఎంత మాటకు తగినది కాదు అనేది నేను తెలియజేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి అనేక శ్రమలు పడినట్టుగా చూస్తున్నాం. ఇది మనం చదువుకున్న ఈయన యోసేపు శ్రమలు పడిన తర్వాత మహిమపరచబడినట్టుగా చూస్తున్నాం. యోసేపు అంటే మహిమ పొందిన ఘనత పొందిన వ్యక్తి అని నేను చెప్పాను కదా. ఈ యాకోబు యోసేపును ప్రేమిస్తున్నాడు, ఆ కుమారుడుగా ఉన్నాడు, ప్రేమిస్తున్నాం. మనం కూడా ఏమైనామో చూస్తాం చూడండి. దేవునికి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసముల వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు కదా అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రికలో 3:26 దేవుని కుమారులు అంటే కుమార్తెలు లేరు అనేది కాదు, కానీ కుమారులు కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. ఇక్కడ యాకోబుకు యోసేపు ఏమైనాడంటే కుమారుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మనమే ఉన్నామంటే కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాం. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు, కానీ ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అనేది మనం చూస్తున్నాం. 3-4 వచనాల్లో యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. ఇష్టమైన కుమారుడుగా చూస్తున్నాం, శ్రేష్టమైన కుమారుడుగా మనం చూస్తున్నాం, ప్రియమైన కుమారుడుగా చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా మనము కుమారులుగా కుమార్తెలుగా మాత్రమే ఉండకూడదనేది ఈ మాటగా మనం చూస్తున్నాం. ఆయన ఏమైనాడంటే ప్రియ కుమారుడు ప్రియ కుమార్తెగా ఉండాలనేది మనం చూస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభుల వారికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు, కానీ ప్రియమైన కుమారుడు ప్రియమైన కుమార్తెగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశమై ఉన్నది. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని ప్రేమిస్తాం, కానీ మన మనసులో ఒకరు మాత్రమే చాలా ఇష్టమైన వారుగా, వారు చేసే చేష్టలు కానీ వారి యొక్క పనులు కానీ మనకేమై ఉంటాయంటే చాలా సంతృప్తికరనిస్తాయన్నమాట. అదేవిధంగా యాకోబు యోసేపును ప్రేమించడానికి ఆయన చేసిన పనులుగా చూస్తున్నాం. శ్రేష్టమైన కుమారుడు ఎవరంటే యోసేపు మాత్రమే చూస్తున్నాం. మనం కూడా మన ప్రభుకి కుమారులు కుమార్తెలుగా ఉండకుండా శ్రేష్టమైన కుమారులుగా శ్రేష్టమైన కుమార్తెలుగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు.
ఇప్పుడు మనం చూస్తాం చూడండి, యోసేపు శ్రేష్టమైన కుమారుడు లేకుంటే ప్రియమైన కుమారుడుగా ఉండడానికి ఆయన ఏం చేసి ఉంటే యాకోబుకు శ్రేష్టమైన కుమారుడు లేకుంటే ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో అటువంటి లక్షణాలు కలిగి ఉదయకాల సమయంలో చూసుకొని వెళ్ళిపోదాం. ఇదే 37 ఆదికాండం 37వ అధ్యాయము 12-13. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. ఇక్కడ యాకోబు యోసేపుతో చెప్తున్నాడు, తన అన్నలు మందను మేపుతున్నారు, వారి యొద్దకు ఎవరిని పంపిస్తున్నాడంటే యోసేపును పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ యోసేపు యొక్క విధేయతను మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఆయన కుమారుడై ఉండి విధేయత చూపించినట్టుగా చూస్తున్నాం. దాంట్లో శ్రమ ఉన్నది. యాకోబు యోసేపును పంపించట్లో, యోసేపు వెళ్ళుట్లో శ్రమ ఉన్నది. అయినా కూడా అతను ఏం చేస్తున్నాడంటే విధేయత చూపినట్టుగా చూస్తున్నాం. తన అన్నల యొద్దకు పంపబడిన యోసేపుగా చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఆ పరలోకా నుంచి భూలోకానికి మన కోసం పంపబడిన వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ యోసేపు యొక్క విధేయత చూస్తున్నాం. యాకోబు యోసేపును ప్రేమించడానికి లేకుంటే ప్రియ కుమారుడిగా ఎంచడానికి యోసేపులో మొదటి శ్రేష్టమైన విషయం ఏంటంటే అతడు విధేయత చూపిన వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా తండ్రికి విధేయత చూపించే వారంగా ఉన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మనం ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండగలమనేది మాటలో చూస్తున్నాం. మొదటిగా విధేయత చూపిన యోసేపును బట్టి యాకోబు ప్రియ కుమారునిగా లేకుంటే ప్రేమించిన కుమారునిగా మనం చూస్తున్నాం. అదేవిధంగా రెండో మాటగా చూస్తాం చూడండి, ఇదే ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు. ఇక్కడ ఈ మాటలన్నిటినీ మనం బాగా తెలిసిన మాటలే. 12వ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సేనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. యోసేపు శ్రమ పెట్టబడడం అనేది ఈ మాటలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వాక్యం అందరికీ తెలిసిన వాక్య భాగమే కాబట్టి యోసేపు అమ్మివేయబడినట్టుగా చూస్తున్నాం. పోతీఫర్ భార్య అతన్ని ఏం చేస్తుందంటే దినదినము హింస పెట్టినట్టుగా చూస్తున్నాం. పై వచనాల్లో దినదినము యజమానుని భార్య దినదినము యోసేపును ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తున్నాం. యోసేపు అమ్మివేయబడిన యోసేపు కానీ యజమానుడు అంతా ఇచ్చాడు, కానీ భార్యను అనేది మనం చూస్తున్నాం. దేవుడు యోసేపుకు తోడైనట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు చెప్తున్నాడు కదా, ఇంతటి దుష్కార్యమును నేను ఎట్లు చేయగలను. కానీ పోతీఫర్ భార్య చెప్తుంది చేయనించమని, కానీ యోసేపు చెప్తున్నాడు ఆయన ఉండకుండా పారిపోయినట్టుగా చూస్తున్నాం. వస్త్రం పట్టుకున్న స్త్రీ వస్త్రం విడిచిపెట్టబడిన యోసేపుగా మనం చూస్తున్నాం. వస్త్రం అంటే శరీర వస్త్రం పోతే మరొక వస్త్రం కుట్టించుకోవచ్చు, కానీ మన క్యారెక్టర్ దెబ్బతిన్నప్పుడు ఆ క్యారెక్టర్ను మళ్ళా రీమోడలింగ్ చేసుకోలేం. అంటే దాన్ని మనం చేయించుకోలేని వారంగా ఉంటాం. ఆ యోసేపు ఆమెతో ఉన్నప్పుడు యోసేపుని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆ క్యారెక్టర్ అందరితోనే యోసేపు క్యారెక్టర్ ముగించబడుతుంది. కయ్యూను గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోము, కానీ యోసేపుని గురించి మాట్లాడుతున్నామంటే అతని యొక్క క్యారెక్టర్ ప్రవర్తన, అతని యొక్క గుడ్ క్యారెక్టర్ను మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఇటువంటి శోధన రావచ్చు. ఎక్కువగా యూత్కు ఇలాంటి శ్రమలు అంటే లేకుంటే ఒక శోధన ఎక్కువగా వస్తుంది. ఆ ఇంట్లో ఆ పోతీఫర్ భార్య ఆ యోసేపు మాత్రమే ఉన్నారు. అతన్ని పట్టుకోవడానికి కానీ అతని గురించి నేరస్థాపన చేయడానికి కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు, వారిద్దరు మాత్రమే ఉన్నారు. కానీ యోసేపు ఆ విధంగా పని చేయడానికి ఎంత మాత్రం ఒప్పుకోని వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు
ఒంటరిగా ఉండడం అనేది శోధించబడడం అనే మాటలు నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది యవనస్తులు ఈ విధంగా ఇదవుతూ ఉంటారు. ఎవరు లేనప్పుడే మన క్యారెక్టర్ బయటపడుతుంది. అందరు ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉంటాం, కానీ ఎవరు లేనప్పుడు ఇంట్లో కానీ కాలేజీలో కానీ తోటి ఫ్రెండ్స్తో కానీ ఉన్నప్పుడు చాలా గుడ్ క్యారెక్టర్గా ఉంటుంది. కానీ ఎవరు లేనప్పుడు ఇంట్లో మన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కాలేజీలో చదువుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరున్నారు మన గురించి, తల్లిదండ్రులకు ఎవరు చెప్పడానికి కూడా ఎవరున్నారు, కానీ మన క్యారెక్టర్ను మనం కాపాడుకోవాలి. ఉద్యోగ స్థలాల్లో కూడా చాలామంది ప్రేరేపిస్తారు, కానీ వాటిని మనం లోపరచబడినప్పుడు మన క్యారెక్టర్ దెబ్బతింటుంది. అంటే మన పేరు అప్పటితోనే ముగిసిపోతుంది. ఏసేపు పేరును జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అతని యొక్క గుడ్ క్యారెక్టర్గా మనం చూస్తున్నాం. ఆ విధంగా రెండో మాటగా చూస్తున్నాం. అంటే ఏసేపు యొక్క గుడ్ క్యారెక్టర్ అంటే ప్రవర్తన బట్టి యాకోబు ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. మూడో మాటగా చూస్తాం. చూడండి, యాకోబు ఏసేపును ప్రేమించడానికి మొదటిగా విధేయత చూపిన కుమారుడును బట్టి యాకోబు ఏసేపుకు ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. అదేవిధంగా పాపాన్ని జయించడాన్ని బట్టి ఆ స్త్రీకి లోబడుకోకుండా తన శీలతను కాపాడుకున్నాడు, క్యారెక్టర్ను కాపాడుకున్నాడు బట్టి యాకోబు ఏసేపును ప్రేమించినట్టుగా ప్రియమైన కుమారుడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మూడో మాటగా ఆదికాండంలోనే 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యేసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేడి. ఈ వాక్య భాగం యేసేపు ఫరో యొక్క సంస్థాన అధిపతిగా ఉన్నప్పుడు వారి అన్నగారు తమ యుద్ధకు వస్తారు కదా, ఆ మాటలో మనం చూస్తున్నాం. 3వ దినాన యేసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడవాడు. ఎంత శ్రేష్టమైన మాట యేసేపు చెప్తున్నాడు కదా. ఎవరికి భయపడతానని చెప్తున్నాడు, నేను దేవునికి భయపడవాడను అనే మాటను మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా దేవుని భయం కలిగి ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇంటి నుంచి చర్చికి వచ్చేటప్పుడు చాలా దేవునికి భయపడినట్టు ఉంటారు, కానీ తర్వాత ఈ చర్చి నుంచి ఇంటికి పోయే దారిలో లేకుంటే ఇంట్లో ఉన్నప్పుడు వారి ప్రతాపం చూడాలని దేవునికి భయపడతారో లేకుంటే మనుషులకు భయపడతారో, కానీ వారి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. ఆ బైబిల్ తీసుకొని వచ్చి సంఘంలో కూర్చున్నప్పుడు మాత్రమే మేము దేవునికి భయపడేవాడం అనే మాటను వాళ్ళు వెల్లడి చేస్తుంటారు. వారి ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. కానీ బంధువుల యొద్ద లేకుంటే పక్కవారి యొద్ద ఎవరైనా కొట్లాడినప్పుడు దేవునికి భయపడేవారు అనే మాటను మనం మన క్రియల ద్వారా చూపించలేము. యాకోబు యేసేపుకు ఎందుకు ప్రియమైన కుమారుడు లేకుంటే ఇష్టమైన కుమారుడు అంటే దేవునికి భయపడేవాడు యేసేపుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మొదటిది విధేయత చూపిన కుమారుడు, 2 గుడ్ క్యారెక్టర్ కలిగిన కుమారుడు, 3 దేవునికి భయపడిన యేసేపు. అందును బట్టి యాకోబు యేసేపును ప్రేమించినట్టుగా మనం చూస్తున్నాం. 4వ మాటగా చూస్తాం. చూడండి, ఇదే ఆదికాండం 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 9వ వచనం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యేసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. ఇక్కడ యేసేపు అన్నలు తిరిగి రెండోసారి యేసేపు యొద్దకు వచ్చినప్పుడు యేసేపు చెప్తున్న మాట, దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు చేశారంట? ఐగుప్తు దేశం అంతటికి గొప్పగా ఎవరు చేశారని యేసేపు చెప్తున్నాడు. దేవుడు. ఆ దేవుని గొప్ప చేస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు, ఆయన నామాన్ని పూజిస్తున్నాడు. ఎవరు గొప్ప చేసిందంటే నేను కాదు, నన్ను బట్టి కాదు, కానీ దేవుడే నన్ను గొప్ప చేశాడు అని వారి అన్నగారికి చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనకిచ్చిన సంతానాన్ని బట్టి మనమేం గొప్ప కావాల్సిన అవసరం లేదు. అది ఎవరిచ్చారంటే దేవుడే ఇచ్చాడు. ఇది నాది, ఇది నేను సంపాదించుకున్నా, ఇది నా సంపాదితం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఇచ్చిన వారు ఎవరంటే దేవుడే ఇచ్చాడు. అదేవిధంగా ఆస్తులు,
మనకు కొన్ని కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కానీ అది ఇచ్చిన వారు ఎవరంటే దేవుడే. బైబిల్లో చూస్తాం కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము నా అనే మాటను మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ఏదంటే అందరికీ బాగా తెలిసిన లెటర్ ఐ అంటే చాలా నిటారుగా ఉంటుంది, అది వంగి ఉండదన్నమాట. మిగిలిన లెటర్స్ చాలా అటో ఇటో ఉంటాయి, కానీ ఐ అంటే నేను అనే మాట చాలా పొగరుకు చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. చాలామంది చెప్తారు ఇది నా సంపాదిత్యం, ఇది నేను కష్టపడింటే వచ్చింది, ఇది నా పిత్రార్జితం, లేకుంటే నా అని చెప్తారు. చాలామంది ఇంటర్ పాస్ అయింటారు, నేను కష్టపడింటే వచ్చింది. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోకుంటే ఆ టైంలో నువ్వు ఎంత కష్టపడినా కూడా ఫలితం రాదు. అదేవిధంగా మనకు ఆరోగ్యం లేనప్పుడు ఎంత కష్టపడి మనం సంపాదించుకున్నా అది నిలబడదు. ఇక్కడ యోసేపు చెప్తున్నాడు, ఆయన అధికారిగా ఉన్నాడు ఫరో తర్వాత. ఆయన ఏం చెప్తాడు అంటే దేవుడే నన్ను గొప్ప చేశాడు, ఎవరు గొప్ప చేయలేదు. ఆయన శ్రమ పరచబడ్డాడు, ఆయన కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ చెరసాలలో వేసినప్పుడు ఆ ఫరోకు కళ రప్పించి ఆ కళభావం చెప్పినప్పుడు అతన్ని అధికారిగా చేసినట్టుగా చూస్తున్నాం. యోసేపు ఎంత గొప్ప మనిషో కదండి. దేవుడే నన్ను గొప్ప చేశాడు, ఈ జనులు కాదు, లేకుంటే ఫరో కాదు, నేను కాదు, దేవుడు చేశాడు. మన జీవితంలో కూడా ఈ మాట చాలా ముఖ్యమైన మాట. మనకు ఉద్యోగం వచ్చినా దేవుడే ఇచ్చాడు, నా సొంతంగా నేను సంపాదించుకోలేదు అనే మాట రావాలి. చాలామందికి ఉద్యోగం వచ్చిన తర్వాత కానీ, రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ, ఆస్తులు వచ్చిన తర్వాత కానీ ఇదంతా నాదే అంటే బయటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేదు. కానీ విశ్వాసులుగా మనమేం చెప్పాలంటే దేవుడే ఇచ్చాడు, దేవునికి మహిమ కలగాలనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక మాటను మనం చూస్తాం చూడండి. ఇది ఆదికాండము 45వ అధ్యాయం 14-15 వచనం. 15వ వచనం చూస్తాం చూడండి. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడరి. ఇక్కడ యోసేపు సహోదరులను వచ్చినప్పుడు యోసేపు వారి మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ యోసేపు యొక్క క్షమించే స్వభావాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ముందే చెప్పాను కదా, యేసు ప్రభుకు ఛాయగా ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఆ సహోదరులను క్షమించేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎవరైనా ఇట్టి సిచ్యువేషన్లో క్షమించేవారు ఉంటారని మనం జ్ఞాపకం చేసుకోలేము. ఎందుకంటే సహోదరులు ఏం చేశారంటే అతన్ని అమ్మి వేశారు, గుంటలో వేశారు, అతని చొక్కాను తీసివేశారు. వీటన్నిటికీ కారణం ఎవరంటే సహోదరులే. ఆ సహోదరులు వచ్చినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు, అతనికి అధికారం ఉంది, ఏమైనా చేయగలడు. కానీ అతడు ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు అనేది ప్రేమకు చిహ్నంగా చూస్తున్నాం. అతన్ని యోసేపు అన్నలను ప్రేమించేవాడిగా ఉన్నాడు. వాళ్ళు ఎంత కఠినులనైనా యోసేపు ఏం చేస్తున్నాడు, వారిని ప్రేమించేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా మనం పాపాత్ములమై ఉండగా ఆ ప్రభువు మనల్ని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన ఏం చేస్తున్నాడు, క్షమించేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన వారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభునందు రక్షణ పొందని వారు ఉంటే క్షమించే ప్రభు మనకుండగా ఆయన వద్దకు చేరి వచ్చున్నాం. దేవుడా, నేను ఇంటి దుష్కారం చేశాను, ఇటు పాపం చేశాను, నన్ను క్షమించమన్నప్పుడు ఆయన క్షమించే మనసు కలిగిన వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. యోసేపు ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అన్నగారు ఎంతో ఘోరమైన పనులు చేశారు అతని యందు, కానీ అతడు ఏం చేస్తున్నాడు, క్షమించే స్వభావం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం. అందును బట్టి యాకోబు యోసేపుకు ప్రియమైన కుమారుడు, లేకుంటే శ్రేష్టమైన కుమారుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఒక మాట చూస్తాం చూడండి. ఇదే ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఇక్కడ
యాకోబు 12 కుమారులను ఆశీర్వదిస్తున్న వచనాలు ఇవన్నీ. యోసేపు గురించి ఏం చెప్తున్నాడంటే యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు చదువుకున్న 4 మాటలను బట్టి మనకు అర్థమైన విషయం ఏమంటే యోసేపు ఫలించాడా లేదా అనే మాట మనకందరికీ అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. మొదటిగా చెప్పాను కదా, యోసేపు అంటే ఘనత నొందినవాడు. అక్కడ ఎక్కడి నుంచి ఘనత నొందాడంటే దాసుడిగా కొనుక్కోబడి ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ప్రధానిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అతడు ఎంతగా ఫలించాడు అనేది మనం చూస్తున్నాం. దానిని బట్టి యాకోబు యోసేపును ప్రేమించాడు, లేకుంటే శ్రేష్టమైన కుమారుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ చేరి వచ్చిన వారిని మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు పొలం అనే ఈ సంఘంలోనికి తీసుకొని వచ్చాడు. మనం ఎక్కడెక్కడో ఉన్నవారం మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెచ్చి నాటి ఇక్కడ పెట్టాడు. ఆ తోటమాలి చెప్తాడు కదా, ఇదొక్క మారే ఇదొక్క సంవత్సరం నేను చూస్తాను, ఫలించుతుంది, నీళ్లు పోస్తాను, ఎరువు వేస్తాను అని చెప్తాడు యజమాని చెప్తున్నప్పుడు. ఆ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనల్ని కూడా చూస్తున్నాడు అనమాట. ఇదొక్క సంవత్సరం చూస్తాను, ఫలిస్తాడు, నా కోసం ఫలిస్తాడు, నా కోసం అభివృద్ధి చెందుతాడని మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన గురించి ఆయన ఎదురు చూసేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. చాలామంది 10 సంవత్సరాల నుంచి నమ్ముకున్న వారంగా ఉంటాం, 5 సంవత్సరాలు నమ్ముకున్న వారంగా ఉంటాం, నూతనంగా నమ్మిన వారంగా ఉంటాం. అదేవిధంగా 20-30 సంవత్సరాలు మనం నమ్మిన వారంగా ఉంటాం. మనము ఎక్కడ ఉన్నవారం, బయట ఉంటే నరికివేయబడే వారం, కానీ దేవుడు సంఘం అనే దాని పొలంలోకి తీసుకొని వచ్చాడు. ఆయన ఎరువు వేస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, కానీ ఫలించలేకపోతే కొట్టివేయబడతామనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఫలాలు దేవునికి అవసరమై ఉన్నాయి. ఆ ఫలాలు ఇవ్వకపోతే మనం ఏం చేస్తామంటే కొట్టివేస్తాం. రైతు ఏం చేస్తాడు, ఒక పొలం వేసినప్పుడు దాంట్లో ఫలితం లేకుంటే ఆ పంటను కాల్చివేస్తాడు, లేకుంటే ఆ పంటను తీసివేస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఆ విధంగా ఉన్నాడు. మనం ఫలించకపోతే మనల్ని కూడా ఆ విధంగా చేసేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మనకున్న తలాంతులు సంఘంలో ఉపయోగించాలి. మనకు ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంతు ఇచ్చి ఉంటాడు. అది ఎవరికి ఏ తలాంతు ఇచ్చి ఉంటాడో అది వారికి మాత్రమే తెలుస్తుంది. కొంతమందికి మల్టిపుల్ తలాంతులు ఉంటాయి. వాక్యం చెప్పగలరు, లేకుంటే పాడగలరు, లేకుంటే ప్రార్థన ఎక్కువసేపు చేయగలరు. వారిని చూసి మిగతా మనము అసూయపడాల్సిన అవసరం లేదు. బైబిల్లో తెలుసు కదా, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. 5 ఇచ్చిన వారు 10 చేశారు, 2 ఇచ్చిన వారు 4 చేశారు, 1 ఇచ్చిన వాడు ఏం చేశాడంటే పూడ్చిపెట్టాడు. అతనికి ఏమైనదంటే అసూయ అనేది. అతనికి 5 తలాంతులు ఇచ్చావు, అతనికి 2 తలాంతులు ఇచ్చావు, నాకు 1 మాత్రమే ఇచ్చావు. అంటే అది దేవుని ఇష్టమైనది. ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయన ఇష్టంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మనకిచ్చిన తలాంతును మనం ఎంత మటుకు దేవుని పని కోసం ఉపయోగిస్తున్నాం. చాలామందికి పాడే వరం ఉంటుంది, కానీ సంఘంలో నోరు మూసుకొని ఉంటారు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే చిన్నవాణి ఆ విషయాలు చెప్పకూడదేమో అని అనుకుంటున్నాను, కానీ చెప్పాలి. ఎందుకంటే చాలామంది వారికి ఇచ్చిన వరాలు ఉంటాయి, చెప్పగల సామర్థ్యం ఉంటుంది, కానీ భయం. నేను చెప్తే ఏమవుతుందో, నేను పాడితే ఏమవుతుందో, నేను పరిచర్య చేస్తే ఏమవుతుందో. ఆ సంఘంలో చాలా పరిచర్య ఉన్నది, ఆ పరిచర్య చేసేవారు కూడా కరువైన, అది కూడా ఫలించే వరమే, ఫలించే వరంగా మనం చూస్తున్నాం. ఆ వరాలన్నిటిని మనం ఉపయోగించుకోవాలి, దేవుని కోసం ఉపయోగించాలి. చాలామంది వారి వ్యక్తిగత జీవితాన్ని, తమ జీవితాలను త్యాగం చేశారు. మనకు తెలుసు కదా, ప్రవీణ్ అనే ఆయన చనిపోయాడు. ఆయన దేవుని కోసం హతసాక్షి గావించబడ్డాడు. అలాంటి వారు లోకంలో ఉన్నప్పుడు మనం కూడా ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు, కొట్టివేస్తాడు. మన జీవితాల్లో చాలామందికి చాలా వరాలు ఉంటాయి. ఆ వరాలు ఏమైనాయో మనకే తెలుసు. కొంతమందికి పాడతారు, కొంతమంది శుభ్రపరిచే పరిచర్య ఉంటుంది, కొంతమందికి మైకులు సెట్టింగ్ చేసే పరిచర్య ఉంటుంది. అదేవిధంగా కొంతమంది రకరకాల పరిచర్యలు వాళ్ళకు ఉంటాయి. ఏదైనా మీటింగ్ వెళ్ళాలనుకున్నప్పుడు అందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటారు, అలాంటి పరిచర్య ఉంటుంది. ఇవన్నీ చాలా ముఖ్యమైన పరిచర్యలు. ఇది చిన్నది, ఇది పెద్దది అని మనం ఎంచుకోకూడదు. దేవుడు ఇచ్చిన వరం దాన్ని ఉపయోగించాలి, ఉపయోగించి ఫలించే వారంగా మనం ఉండాలి అన్నట్టుగా మనం చూస్తున్నాం.
ఈ 5 విషయాలను బట్టి యాకోబు యోసేపును ప్రేమించిన వాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం, లేకుంటే ప్రియ కుమారుడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంకొక మాట చూస్తాం చూడండి, ఇంకొక భక్తుని గురించి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లూకాను ప్రియుడైన వైద్యుడును. ఇక్కడ మనం లూకా గారిని చూస్తున్నాం. ఇతను ఏమైనాడంటే ప్రియుడైన వైద్యుడు. వైద్యుడు అంటే ఏం చేసేవాడుగా ఉంటాడంటే గాయాలు కట్టేవారుగా ఉంటారు. ఏదైనా అతనికి కలిగినప్పుడు ఆ గాయాన్ని కట్టేవారు ఎవరంటే వైద్యుడిగా ఉంటారు. మన జీవితంలో కూడా మనం కూడా వైద్యులుగా ఉన్నాం. ఏం చేయాలంటే గాయాలు కట్టాలి. సంఘంలో చాలామంది గాయపడి ఉంటారు. గాయాలంటే శరీర గాయాలు కాదు, వాళ్ళకి కలిగిన బాధలను మనం రేపే వారంగా ఉండకూడదు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తాడంటే ఫస్ట్ మన సమస్యను అడుగుతాడు. ఏంది నీ సమస్య అన్నప్పుడు, సార్ నాకు జ్వరం వస్తుంది, లేకుంటే నాకు దగ్గు జలుబు ఉంది, నాకు తలనొప్పి ఉంది అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ గాయానికి సరిపోయే మెడిసిన్ ఇస్తాడు. ఆ గాయాన్ని రేపే మెడిసిన్ ఆయన ఇవ్వడు. ఎందును బట్టి అంటే అతడు వైద్యుడుగా ఉన్నాడు. ఇక్కడ లూకా కూడా చూస్తున్నాం, ప్రియుడైన వైద్యుడు అనే మాటను మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా వైద్యులుగా ఉన్నాం. పక్కవారిని మనం ఎంత మాత్రము గాయపరిచే వారంగా ఉండకూడదు. వారి శ్రమలో మనం వీలైతే పాలు పంపు పొందాలి, కానీ వారిని ఎగతాళి చేయడం, నీకు ఈ శ్రమలు రావాల్సిందే, నీ కష్టాలు ఉండాల్సిందే, ఈ విధంగా నీ కుటుంబం ఉండాల్సిందే అనేది మనం ఎంత మాత్రం చేయకూడదు. ఆ విధంగా మన స్వభావం ఉండకూడదు. మనం ఏమైనా అంటే ప్రియమైన వారంగా, ప్రియమైన వైద్యులుగా ఉన్నాం. వైద్యుడు ఏం చేస్తాడంటే కట్టేవాడుగా ఉంటాడు, గాయాలను కట్టేవాడుగా ఉంటాడు. అందును బట్టి ప్రియమైన వైద్యుడుగా ఉన్నట్టు చూస్తున్నాం. మనం కూడా ప్రియమైన వైద్యులుగా ఉండాలి. అదేవిధంగా యేసు ప్రభువుల వారి గురించి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ యేసు ప్రభువుల వారి గురించి చెప్తున్నారు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. యాకోబు యోసేపుకు ప్రియ కుమారుడు ఎందును బట్టి అయ్యాడంటే విధేయతను బట్టి అయినట్టుగా చూస్తున్నాం. 2 క్యారెక్టర్ని బట్టి అయినట్టుగా చూస్తున్నాం. 3వది దేవునికి భయపడ్డాడు. 4వది క్షమించే స్వభావం అతనిలో ఉన్నట్టుగా చూస్తున్నాం. 5 దేవుని హెచ్చించేవాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఫలించిన యోసేపు ఉన్నట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా లూకా ప్రియమైన వైద్యుడిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం కూడా చూస్తున్న మాట ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని గురించి, యేసు ప్రభువు వారి గురించి పరిశుద్ధాత్మ చెప్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాటను మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథం అంతటిని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు తండ్రిని ఆనంద పెట్టడానికే ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. అనేక శ్రమలు ఆయన పొందాడు, అనేక బాధలు పొందాడు. ఆయన చెప్పిన పని తుదముట్టించడమే ఆయన పని అయినట్టుగా చూస్తున్నాం. అదే తండ్రికి ఇష్టమైన పనిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అందును బట్టి ఆయన ఏం చేస్తున్నా అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అనే మాట మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా తండ్రికి మనము ఆనందం కలగజేసే వారంగా ఉన్నామా, లేకుంటే దుఃఖం కలగజేసే వారంగా ఉన్నామా? మనం మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఏ పని చేస్తే ఆయన ఆనందం పొందుతాడు, ఏ పని చేయకుంటే దుఃఖం అనేది మనకు తెలిసి ఉండాలి. తెలియనప్పుడు మనం ఏ పని చేస్తామో మనకే అర్థం కాదు. ఆ పనిని బట్టి దేవుడు దుఃఖించేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మన జీవితాలు ఉండకోకుండా దేవుని ఆనందింపజేసే వారంగా మనం ఉండాలి. ఆ ప్రియ కుమారుడు అనే మాటను మనం చూస్తున్నాం. యాకోబు యోసేపుకి ఏమైనాడంటే ప్రియ కుమారుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. విధేయతను బట్టి ప్రియ కుమారుడు, క్యారెక్టర్ను బట్టి ప్రియ కుమారుడు, దేవునికి భయపడేవాడు, అదేవిధంగా దేవుని హెచ్చించిన వాడు, క్షమించే కుమారుడు, అదేవిధంగా ఆయన ఏం చేశాడు, ఫలించే కుమారుడుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఈ లక్షణాలన్నిటినీ మనం నెమరు వేసుకొని యోసేపు వంటి జీవితం మనం కూడా కలిగి ఆయనకు ఇష్టమైన కుమారులుగా,
ప్రియ కుమారులుగా మనం ఉండాలని ఉదయకాల సమయంలో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు, సంఘం అంతటికి మరొకసారి వందనాలు తెలుస్తున్నాను.